రాష్ట్రంలో వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం సావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జీవి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుల సిబ్బంది అటెండెన్స్ రికార్డు, ఓపీ రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆశా డే సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారన్నారు. రోగులకు సౌకర్యాలు లేక, సక్రమంగా మందులు లేక అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితులను చూశామన్నారు. 18 నెలల కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నందు కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్య పరీక్షలు, పరికరాలు ఏర్పాటు చేయడం, అనుభవం కలిగిన వైద్యులను నియమించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా గుండెపోటు సమయంలో తీసుకోవాల్సిన ఎంతో విలువైన ఇంజెక్షన్లు కూడా సిహెచ్సిలో అందుబాటులో ఉందన్నారు. నేడు అన్ని రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయని, రోగులకు అత్యవసర సేవలు కూడా అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉన్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మా వేఎన్ఎంలు కానీ, నర్స్ ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫైడ్, అనుభవం ఉన్నవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం. ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో, వినుకొండ పంపటమో, నర్సపేట పంపటమో రికమెండ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీలు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి, బిడ్డకి రక్షణ ఉంటుంది. తల్లి బిడ్డ బాగుండాలా లేదా? మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర, ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు. వాళ్ళు చక్కగా హాస్పిటల్కి రమ్మనండి, కావాల్సినటువంటి మందులు, ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు జ్వరాలు వచ్చినా, విరేచనాలు వచ్చినా కానీ మీరు సర్వే జరిపేంటనే హాస్పిటల్ పంపండి. వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందులు సపోర్ట్, మెడికల్ సపోర్ట్ చెప్పినట్టు మందులు వాడి ఒకసారి ఇబ్బంది కొనుక్కొచ్చుకుంటుంటారు. అట్లా కాదు. సో జ్వరాలతో బాధపడేవాడిని మీరు డోర్ టు డోర్ మీరు తిరగండి, ఎక్కడ ఏ సమస్యలు గుర్తించండి, వాళ్ళకి సేవ చేయండి. ప్రభుత్వ హాస్పిటల్లో నెంబర్ 1 క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారండి, అనుభవంలో ఉన్నారు, మీరు చక్కగా వెళ్ళి అక్కడ చూయించుకోమని చెప్పండి. మీరు ఈ రోజు పిహెచ్ సెంటర్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో మందులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మన ఎక్విప్మెంట్ ఉంది, నెంబర్ 1 ఎక్విప్మెంట్ ఉంది, కాస్ట్లీ ఎక్విప్మెంట్, లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంది. ఈ రోజు ప్రతి పిహెచ్ సెంటర్ లో ఈ రోజు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. ఒక పక్క మోడీ గారు చక్కటి సహకారం ఇస్తున్నారు. అంటే డోర్ టు డోర్, అంటే ఈ రిపోర్ట్స్ ని కూడా బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్, డేటా, బ్లడ్ గ్రూప్, బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా, హెల్త్ కండిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయమన్నారు, కంప్యూటరైజ్డ్ చేయమన్నారు. అవి కూడా ఏఎన్ఎంస్ కి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆశా వర్కర్స్ కూడా దీన్ని పెడితే తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియా మొత్తం తొందరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అందులో మన రాష్ట్రం తొందరగా ముందు చేయాలని చంద్రబాబు గారు ఆకాంక్షతో ఉన్నారు. ప్రజలందరికీ మంచి వైద్యం అందాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మన పిఎస్ సెంటర్కి రమ్మనండి. పెద్దదైతే గుంటూరు పంపించండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నంబర్ 1 గా ముందుంది. స్టేట్ లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు మన గుంటూరు జీజీహెచ్ టీము. పెద్ద సమస్యలు అయితే అక్కడ పంపిస్తాం, చిన్న సమస్యలు అయితే మన డాక్టర్లు చూసుకుంటారు. సో ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా చక్కగా పెంచండి. నార్మల్ డెలివరీస్ ఇళ్ల దగ్గర కాకుండా నార్మల్ డెలివరీస్ వచ్చి ఇక్కడ చెకప్ చేస్తే డాక్టర్లు చెప్తారు. నార్మల్ డెలివరీ అయితే ఇక్కడ ఉంచుతారు, కొంచెం క్రిటికల్ ఆపరేషన్ అవసరం అవుతుంది, పెద్ద హాస్పిటల్ రికమెండ్ చేస్తారు. ఇక్కడ నుండి ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు ఉపయోగపడేట్టు చేయడానికి మీరు ఒక వారధిలాగా పనిచేయాలని మీ అందరినీ నేను కోరుతున్నా. డెలివరీ మన హాస్పిటల్లోనే జరగాలి, ఇళ్ల దగ్గర జరగకూడదు. ఈ విషయంలో అందరు కూడా మీరు బాధ్యత తీసుకొని అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన 2 నెలలకు ఒకసారి, 3 నెలలకి ఒకసారి వ్యాక్సిన్లు ఇవ్వాల్సినవి, మంత్లీ ఇవ్వాల్సినవి అన్ని కూడా ప్రెగ్నెంట్ లేడీకి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. అవి టైం వాళ్ళకి గుర్తు చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పించండి. వ్యాక్సిన్స్ కానీ అన్ని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి, గర్భవతులకి ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి. దానివల్ల ఆరోగ్యమైన బిడ్డలు పుట్టాలా. సో ఆ బిడ్డలు మన సంపద, వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పుట్టాలి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క లక్ష్యం. అలాగే స్కూల్స్ లో నులు పురుగుల మందులు ఇలాంటివి అందజేయటం, అవి బాధ్యతగా చేయండి. పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నప్పుడు 100% అందరికి అందజేయాలి. ఆ ఏజ్ గ్రూప్ బిలో 5 years ఉన్న వాళ్ళందరికీ పల్స్ పోలియో అందజేయాలి. సో ఇక్కడ మన డాక్టర్ గారు బాగా చేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బంది బాగా చేస్తున్నారు. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి.
గతంలో 20 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఓపీ 100 మంది పైగా వచ్చింది. భవిష్యత్తులో 200 పైన ఓపీ రావాలని నా కోరిక. స్టేట్ లో మన సెంటర్ నంబర్ 1 రావాలి. మీరందరూ టీం వర్క్ చేస్తే నంబర్ 1 అవుతుంది. డెలివరీ కేసులు పెంచితే కొన్ని మార్కులు వస్తాయి. అట్లాగే జ్వరాలు ఇట్లా మిగిలినవన్నీ కూడా అన్ని టెస్టులు కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఓపీ పెంచాలి. అది ఏఎన్ఎంలు కూడా బాగాలేని వాళ్ళందరినీ ఇక్కడ పంపిస్తా ఉంటే పెరుగుతుంది. డెలివరీ కేసులు పెంచాలి. సో మీరందరూ కూడా ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ కలిసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ పంపండి. అప్పుడు రోజుకు 200 ఓపీ వస్తుంది. రోజు తలా 5గురిని బాగాలేని వాళ్ళు చూసి తలా 5గురిని పంపించారనుకోండి, మీరు రోజుకు 5గురిని పంపండి. అట్లా కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం అందించడానికే మన పిహెచ్ సెంటర్లు ఉంది. కాబట్టి దూర ప్రాంతాలు గుంటూరు అట్లా వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి పిహెచ్ సెంటర్లు అన్నిటి కూడా మంచి మందులు అన్ని కూడా ఇచ్చి మంచి డాక్టర్లను ఇచ్చి ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరాలా అంటే జీవన ప్రమాణం 86 సంవత్సరాల పైన ఉండాలనేది మన చంద్రబాబు గారి ఆకాంక్ష. 86 ఏళ్ళు యావరేజ్ బతకాలి ప్రతి మనిషి ఆరోగ్యం. అంటే కొంతమంది 99 ఏళ్ళు 100 ఏళ్ళు 105 ఏళ్ళు కొంతమంది బతికితే కొంతమంది 70 ఏళ్ళకి పైన యావరేజ్ 86 ఇయర్స్ పైన ఉండాలా అనేది మన లక్ష్యం. వాళ్ళంటే ఏం చేయాలి? రోజు ప్రతి ఊరి నుండి ఒక 10 మంది, ఊరికి ఒక 10 మందిని ఇక్కడ పంపిస్తే ప్రతిరోజు చక్కగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరినీ పంపండి. వాళ్ళకి మెరుగైన మందులు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హాస్పిటల్ స్టేట్ నంబర్ 1 లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను.